ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న తనుజ తన ఆట తీరుతోనే కాదు, తన మాట తీరుతో కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం 'బిగ్ బాస్ లైవ్‌లో' 6వ వర్గకి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్‌లో భాగంగా సుమన్ శెట్టి ఆల్రెడీ ఒక కెప్టెన్ అయిపోయాడు. కానీ గౌరవ్‌కి అండ్ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరికి మధ్యన 'బిగ్ బాస్' ఒక పెద్ద టాస్క్ అయితే పెట్టారు. వాళ్ళిద్దరిలో సీరియస్‌గా ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళే సెకండ్ కెప్టెన్ అంటూ 'బిగ్ బాస్' తెలియజేశారు. ఇక ఈ టాస్క్‌కి సంచాలక్‌గా తనుజని ఏర్పాటు చేశారు. అయితే తనుజ ఇప్పటివరకు సంచాలక్‌గా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని చేసింది ఒక సంచాలక్ అయితే, ఇప్పుడు చేసిన తనుజ మరొక ఎత్తనే చెప్పాలి. ఎందుకు అంటే సంచాలక్‌గా నిజంగా చాలా అంటే చాలా చేసింది. ఇది నేను చెప్తుంది కాదు. డైరెక్ట్‌గా 'బిగ్ బాసే' కలగజేసుకొని చెప్పాడు. ఎప్పుడైతే 'బిగ్ బాస్' టాస్క్ స్టార్ట్ అని చెప్పాడో, అప్పుడు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఎవరు కూడా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదని, మీరు ఒకరిని ఇంకొకరికి సపోర్ట్ చేస్తూ అరుస్తా ఉండడానికి ఉండదని, ఎవరు కూడా నించోడానికి వీల్లేదంటూ నేను పెట్టిన రూల్స్ మీరు పాటించకపోతే 'బిగ్ బాస్'కి కంప్లైంట్ చేస్తాను అంటూ, ఆయిషా నువ్వు కూడా మధ్యలో మాట్లాడొద్దు అంటూ మొత్తానికి చాలా సీరియస్‌గా అయితే చెప్పడంతో తనుజ ప్రతీదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తానికి సంచాలక్‌గా చాలా బాగా చేశావనేలే 'బిగ్ బాస్'తో చెప్పించుకుంది. ఇప్పటి వరకు సంచాలక్‌గా చాలామంది చేసినప్పటికీ 'బిగ్ బాస్' ఎప్పుడూ చెప్పిందే లేదు. కానీ సంచాలక్‌గా సూపర్ చేశావంటూ తనుజకైతే చాలా మంచిగా కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు 'బిగ్ బాస్'. దట్ ఈస్ తనుజ అనే చెప్పాలి కదా. అంతేకాకుండా ఆయిషాని ఈ టాస్క్‌లో కామెంటరీ గోల్ కింద 'బిగ్ బాస్' అనౌన్స్ చేశారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఆటల్లోనే కాదు, మాటల్లోనే కాదు, ఆలోచించే స్ట్రాటజీలోనూ కూడా సంచాలక్‌గా కూడా తను కరెక్ట్ పర్ఫార్మెన్స్ అని నిరూపించుకుంది. తనుజ మరీ మొత్తానికి 'బిగ్ బాస్'తో తనుజ సంచాలక్‌గా కరెక్ట్‌గా చేశావు, సూపర్ అంటూ మెప్పించుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.